యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ రాళ్లను కరిగిస్తే బంగారం వస్తుందనుకుంటుందేమో సుమ్మి. సుమన, అందరి ముందు ఏంటి తమాషా? నువ్వు అడ్డుపడద్దక్క. నీ బంగారం ఏం పోవడం లేదు కదా, నా సొమ్ము నేను తీసుకుంటున్నాను. అది సొమ్ము కాదే. వదిలేరా. అందరూ చెప్తున్నా విననప్పుడు తన మాట కూడా తను వినదని అర్థం చేసుకోవాలి. నీకేమీ లేకుండా చేసిందమ్మా. తీసుకొని ఎద్దులయ్యా. మనుషులు చేసే పాపాలను నేను మోయాలనుకున్నాను, కానీ తిరిగి వారే మోయాలని పట్టుపడితే పాప విమోచనం కోసమే వారి ఆరాటం అనుకొని నెమ్మదించాలి. అర్థమైందమ్మా. సుమనా, రాళ్లన్నీ నీ ఒళ్ళో వేసుకున్నావు కదా? రాళ్ళు కాదు, నా నగలు. నగలే నగలే, నెక్లెస్లు, చైన్లు, గాజులు. అమ్మో ఎన్నున్నాయో. ఏంటే నీకు కూడా ఏమన్నా పిచ్చి అంటిందా? పిచ్చోడి చేతికి ఒక్క రాయి కూడా ఇవ్వకూడదు. అలాంటిది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే సుమన చేతికి అన్ని రాళ్లొచ్చాయి. మీరు గనక అవి నగలు కాదు రాళ్లే అని అన్నారనుకోండి, బుర్రకి బొక్కెడుతుంది. మీ అమ్మ ముక్కు పగులుతుంది. చెప్తున్నానత్తయ్యా, సిచ్యువేషన్ అలా ఉంది. అమ్మ విశాలాక్షి, నీకు ఆలస్యం అవుతుంది, దిగబెడతాను పదమ్మా. వద్దు నాన్న, ఇప్పుడు నేను ఒట్టి మనిషినే. నేను అసలే ఒట్టి మనిషిని కాను. చూశారు కదా, నేను భారం దించుకున్నాను, సుమన పెంచుకుంది. కడుపుతూ ఉన్నదానివి మళ్ళీ దాని మీదకి కాస్త బరువు పెంచుకున్నావేంటే? బంగారం బలంగా తగిలినా బాధగా ఉండదు నాకు. అబ్బా, అంతెందుకు, కత్తిని బంగారంతో తయారు చేసుంటే గాయం కూడా చేసుకుంటుంది. ఏంటాలుడు, మీ ఆవిడకేమో నగలు కనిపించాయి, మనకేమో రాళ్ళు కనిపించాయి. ఇదంతా మాయలాగుంది. ఈ విశాలాక్షి వల్లనే అలా జరుగుతుందనుకుంటాను. గారడి విద్య నేర్చుకుంది కదా, మనల్ని భ్రాంతికి గురిచేసి భయపెట్టాలని చూస్తోంది. నాకు భయపడాలని ఎవరికీ చెప్పను. అమ్మవారి ముందు భక్తితో ఉండమని చెప్తాను. కానీ ఆ విషయం మర్చిపోయి తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడతారమ్మా. సత్యం తెలుసుకుంటే నిత్యం శాంతంగా ఉండొచ్చు. నైని, చండీయాగం మొదలయ్యే లోపు విశాలాక్షి చేరుకోవాలి. అవునమ్మా, వెళ్ళిరా. అలాగే అమ్మా, అలాగే నాన్న. జాగ్రత్త సుమన. గుమ్మం దాకా సాగనంపుతాం తల్లి. డమ్మోడమ్మా. నమస్కారం స్వామి. ముక్తిప్రదాయినే నమః. ఇంట్లో ఏం జరుగుంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా స్వామి. ఏం జరగబోతుందో మాకు తెలియదు. అవును స్వామి, ఊహించడానికి కూడా అసలు వీల్లేకుండా పోయింది. ఆ అనాథ పిల్ల విశాలాక్షి వల్ల అయోమయానికి గురవుతున్నాం. సామాన్యులే ఒంటరివారు. భక్తులు గాని భగవంతుడు గాని ఎప్పటికీ ఒంటరి కారు. ఆ పిల్ల భక్తురాలే స్వామి, కాని అంతకు మించి మాయకురాలు.
గారడి చేస్తుందో చేతపడి చేస్తుందో గాని వచ్చిందంటే ముప్ప తిప్పలు పెడుతుంది. ఇప్పుడు వెళ్ళిపోయిందిలే స్వామి. జరగబోయే పరిణామాలు భీభత్సంగా ఉంటాయి కాబట్టి గడప దాటిపోయింది. అనుకున్నాను, ఎందుకొచ్చిన గొడవ అని ఉడాయించుంటుంది. వెళ్తూ వెళ్తూ కృష్ణరాయి ముక్కలను మోసుకుపోవాలనుకుంది. పిచ్చి నా కోడలు సుమన అడ్డుపడి ఆ రాళ్లను ఏరుకుంది స్వామి. తను కూడా భ్రమపడేలా చేసింది అనంటే ఆ పిల్ల ఎంత ముదురో అర్థం చేసుకోండి స్వామి. తన సంగతి వదిలే వల్లభ. సుమన కడుపులో ఉండే బిడ్డకు బంగారు పామును అడ్డుపెట్టుకుని ఉగ్గుపాలు తాగించిన మాయావి తను. శక్తి గురించి చర్చించాలని వచ్చావా తిలోత్తమా? ఎవరికి ఎంత శక్తైనా ఉండని స్వామి, ముందు నా మీదకు ఆదిపరాశక్తిలా దూసుకువచ్చే గాయత్రక్క పునర్జన్మ ఎత్తి ఎక్కడుందో తెలియాలి. ఒక్క అడ్డు తొలగించుకుంటే మాకింక తిరిగే ఉండదు స్వామి. గాయత్రీదేవి ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అవును స్వామి. చిన్నపిల్లల జాతకం చెప్పగలిగే సాధనం నీ దగ్గరే ఉంది కదా తిలోత్తమా. ఆ శంఖం పట్టుకుని ఎవరి చేయి చూడమంటారు స్వామి? గాయత్రి చెయ్యి. శాస్త్రి గారి మనవరాలు ఆ గాయత్రి అయినా స్వామి? అవును. విచిత్రంగా ఉంది మమ్మీ. దత్తత తీసుకున్న పిల్ల చేయి చూస్తే నయనీ కన్నా పెద్ద కూతురు ఎక్కడుందో తెలుస్తుంది అంట. ఈయన్ని నమ్మొచ్చంటావా? డబ్బు గుంజాలని ఇలా. మూర్ఖుడా! ఆవేశపడకండి స్వామి. వీడు నోరు జారినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. అరే నేనేమన్నాను మమ్మీ? రే నువ్వు మాట్లాడుకో. యూజ్లెస్ ఫెలో. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు. క్షమించండి స్వామి. స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను. జాడ తెలుస్తుంది కదా. అనుమానమని కాదు, ఆశ. రేపు అమావాస్య. రేలంగి మంటలాంబ అమ్మవారు ఊయల ఉత్సవంలో పరవశించిపోయుంటారు. మీరైతే రాహుకాలంలో శంఖం గాయత్రి బిడ్డ అరచేతిలో పెట్టండి. తదుపరి విష్కంభ యోగంలో జరిగే పరిణామాన్ని గమనించండి. అయితే అక్కడ ఏమి? రే నువ్వాగు. చిత్తం స్వామి, పద. రేపు అశ్విని నక్షత్రంలో కరణం నాగవం వస్తుంది. ఏమండి, కాఫీ తాగుతారా? తాగుతారని అడుగుతావంటే నేను తాగుతానో తాగను అన్న విషయం నీకు తెలుసుగా. మిమ్మల్ని ప్రశ్నించడం లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. పిన్ని, నేను నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? ఒట్టేసి చెప్పమంటే నేను చెప్పను. అన్ని సీక్రెట్స్ ఉన్నాయా ఏంటి? అమ్మా కాలేజీ రోజులనే కథలు నడిపిందమ్మా. మీరు ఊరుకోండి. ఏ హాస్ అడగవే. ప్రాణం లేని పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటేనేమో చెవిలో గుసగుసలు చెప్తుంది. ఏంటది? ప్రాణం లేని పాపనా? అరుస్తుందా? ఏంటది? చెవిలో గుసగుసలాటమేంటే? నాకు అర్థం కావట్లేదు. పెద్దోదినికి తెలివి లేదు అంటారు. ఎంత తెలివిగా అడిగిందో చూసారా? నీకు తెలుసా అల్లుడు? తెలుసు, కానీ చెప్పను. నైని, నువ్వు చెప్పగలవా? ఇప్పుడు అది దగ్గర లేకపోతే పనులే కావు అన్న పరిస్థితి వచ్చింది కదా బాబు గారు. అదేంటో చెప్పమ్మా. ఫోన్ బాబాయ్ గారు. ఓ అదా, కరెక్ట్. నైనిమాత అశుభం. ఏమైందయ్యా? కాకి గుడ్లు పెట్టినది.
గుడ్లు పెడితే అశుభం అంటావేంటి? ఆడకాకి ఒక గుడ్డు పెడితే పంటలు బాగుంటాయి, 2 గుడ్లు పెడితే కష్టాలు, 3 గుడ్లు పెడితే అశుభం. నాలుగు గుడ్లు పెట్టినట్టయితే మంచిగా జరిగేది. మీరు గుడ్లు జోలికి ఎందుకు వెళ్ళారు? చూచితిమి, కాకి శకునం ఇది. ఏయ్ ఆపవయ్యా నువ్వు. అలా అనుకుంటే నేను మా మమ్మీ బయటికి వెళ్ళేటప్పుడు జిలేబీ దాని ముక్కున ఖర్చుకుని ఎగురుతుంది. నిజంగానా బావగారు? అయితే మంచిదే, మీరు అనుకున్న కార్యం సిద్ధిస్తుంది అని అర్థం. అదేంటని మనకేమో అశుభం అంటున్నావు, అమ్మ వాళ్ళకేమో మంచి జరుగుతుందంటున్నావు. కొన్ని విషయాల్లో ఒకరికి మంచి జరగడం అది అవతల వారికి చెడుగా మారడం అవ్వచ్చు బాబుగారు. పోన్లే, మాకైతే మేలే జరుగుతుంది. మీరు బావుంటే చాలు, ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఎవరికేం అవుతుంది? అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఆభరణమా? మా ఆయనే అలా నోరు తెరిచాడు అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు చిట్టి. అదేంటక్క, హారం ఎవరికి నచ్చలేదా? చిట్టి మాతని అమ్మవారే కాపాడాలి. నేనేం కష్టాల్లో లేనే. పిచ్చి పట్టున్నావు. నెక్లెస్ వేసుకోలేదు నువ్వు, రాళ్లను వేసుకొచ్చావు. రాళ్ళా? ఏంటక్క అంత వెటకరంగా మాట్లాడుతున్నారు? ఇంత బాగుంటాను. అశుభం అంటే ఇదే అనుకుంటా, రాళ్ళని రప్పల్ని మీదేసుకోవడం. విశాలాక్షి కృష్ణరాయి ముక్కల్ని తీసుకెళ్తుంటే అడ్డుపడి వాటిని తీసుకుంది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా రెడీ చేసింది అనుకుంటా. సుమన, ఎందుకు ఇలా చేస్తున్నావు? అత్తయ్య, మీరు కూడా ఇలా అంటారేంటి? ఆ విశాలాక్షి నిన్ను నన్ను భ్రమలకు భయాలకు గురి చేసి వెళ్ళిందనుకుంటా. నేను కోలుకున్నాను, నువ్వు కూరుకుపోయావు. మీరే వేరేలా ఆలోచిస్తున్నారు, నన్ను కూడా అదోలా చూస్తున్నారు. నైని, వేప మండలు తీసుకొచ్చావేంటి? చిట్టికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తుందేమో. ఏం చేయాలనుకుంటున్నావక్క? కంగారు పడకు, ఏమీ చేయను. అమ్మవారికి ఇష్టమైన వేపాకు మండలితో దండ చేసుకొచ్చాను. ఇది వేసుకుంటే నీకు మంచి జరుగుతుంది. ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే ఆకుల్ని అలముల్ని మీదేసుకోమంటావా? సుమన, నువ్వు తేరుకోవాలంటే తప్పదేమో. నాకేం కాలేదత్తయ్యా. చిట్టి అలాగే అంటుంది, నువ్వు వేసే చెల్లి, వేసే. అక్క పట్టు, సరిగ్గా ఉండు, కథలు అక్క అక్క అక్క
అంబా వదలండి డమ్మా అక్క, ఏం చేస్తున్నారు మీరు? వదలండి, వదలండి అక్క. ఆగు చెల్లి. అక్క అంబా శివశంబా వదలండి, వదలండి అక్క. అక్క మీకే పిచ్చి పట్టింది, నాకు కాదు. ఇది నెక్లెస్ కాదని ఏంటలా చూస్తున్నావు? రాళ్ళని నా మెల్లో వేసింది ఎవరు? నువ్వే వేసుకొచ్చి నక్లెస్ అని బిల్డప్ ఇచ్చావు. పర్లేదులే అత్తయ్య, తను ఈ లోకంలోకి వచ్చింది. ఇంకా ఏం చేస్తావు? బలి పశువులా ఉన్నావు. పద. అలా నెట్టేశారండి బుల్లిబాబు గారు. కింద పడిపోతే ఎలా? నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటే కింద పడిపోతావేమోనని కంగారు పడాలి. పొజిషన్ల గురించి కాదు, నేను అసలే ఒట్టి మనిషిని కూడా కానంటున్నాను. ఏదైనా కడుపు గుచ్చుకుంటే ఇంకేమైనా ఉందా? ఇంకేమీ ఉండదు. ఇప్పటికే నువ్వు పరువు తీస్తున్నది చాలు. ఇంకా మతిస్థిమితం లేని దానిలాగా ప్రవర్తించుకో. నేను నవ్వుల పాలు కావాలని ఆ విశాలాక్షి చేత మీరందరూ కలిసి గాడీలు చేయిస్తున్నారు. మేము గడ్డి తినమంటే తింటావా? తోటకూర, పాలకూర, గోంగూర కూడా గడ్డే ఆ మాటకొస్తాయి. ఇన్ని తెలివితేటలున్నాయి, కానీ పిచ్చి దానిలా నడుచుకుంటున్నావు. ముక్కలైన రాళ్ళని కొంగులో వేసుకోవడం, రాళ్ళని నగల్లా మెళ్ళో వేసుకోవడం, ఏంటిదంతా? చెప్పాను కదా మాయా అని. నయనక్క అనాథ పిల్ల అని ఆ విశాలాక్షిని ఇంట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కృష్ణరాయిని తెప్పించింది కూడా ఆవిడే. తెచ్చి దాన్ని ముక్కలు చేయాలనుకుంది నువ్వు. కానీ సక్సెస్ అయింది మీ అమ్మ. మీ అమ్మ ఊరుకోకుండా అందులో బంగారం ఉందని చెప్పేసింది. అబద్ధమైతే చెప్పలేదు, నిజమని తేల్చేశారు. బయటపడ్డ బంగారు పాము కూడా చాలా విలువైందంట. మీరు అడిగి తీసుకోవచ్చు. అప్పుడు నన్ను కూడా పిచ్చోడంటారు. ఎందుకంటారు? మీ అన్నయ్య పేరిట ఆస్తి లేకపోయినా కోటీశ్వరాలైన హాసిని అక్కకి భర్త కాబట్టి బ్రహ్మాండంగా బతికేయగలరు. నిన్ను కట్టుకున్నందుకు నా బతికిలా ఏడ్చిందని నేను చెప్పాలా? అలా చెప్పినా మంచిదే. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నయ్యల ఆస్తిలో వాటా అడగను, మీ దగ్గరున్న ఆ బంగారు పామునైనా నాకివ్వండి అని మీరడిగితే ఇచ్చిస్తారు. నీలాంటి వాళ్ళుంటే ఉమ్మడి కుటుంబాలు విడిపోతాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్మే జీవితాంతం ఉంటుంది. మీరు సంపాదించలేరని నేను సలహా ఇచ్చాను. ఇవ్వకు. సలహానే కాదు, రేపు నాకొచ్చే ఆస్తిని కూడా వద్దంటారు. అక్కర్లేదు. మా అక్కని విశాల్ బావు గారిని నమ్ముకుని బతుకుతున్నారనుకుంటా. వాళ్ళ ఆస్తిని గానవికి, గాయత్రికి చెరిసగం రాసేశారు. మిమ్మల్ని కాపలాదారుల్లా ఉండమంటారే గాని వాళ్ళ డబ్బుల్లో పైసా కూడా వాడుకొనివ్వరు. చెట్టు నీడనిస్తే ఆస్వాదించాలి. ఆశాంతం నాకే కావాలని ఆ చెట్టుని నరికేసి తీసుకెళ్ళిపోతే మనమే నష్టపోతాం. ఇంత మంచివాళ్ళు కాబట్టే ఏమీ పోగేసుకోలేకపోయారు. ఆస్తులు ఆశలు పెంచుకునే కొద్దీ బీపీ షుగర్లు పెరుగుతూనే ఉంటాయి. నేను భాగ్యవంతుడిగా ఉండడం కన్నా ఆరోగ్యవంతుడిగా ఉండాలనుకుంటున్నాను. మీ కండల్ని చూసి విసిరిపోతారేమో. కాదు, నా గుండె బలానికి గర్వపడుతున్నాను. ప్రశాంతంగా బతుకుతాను. వెళ్ళి స్నానం చెయ్యి. తనలో ఉండే పిచ్చి ఆలోచనలైనా కొట్టుకుపోతాయి. గాయత్రి ఏనుగాట ఆడదామమ్మా? వద్దయ్యా, నేను ఎద్దునయ్యా. నువ్వేమో నీ కొమ్ములతో కుబ్బెత్తవయ్యా. గాయత్రమ్మకి సాయం చేస్తాను గాని ఖాయం చేస్తానా? డమ్మా మనవేమో పిల్లాటలు, వాళ్ళేమో చెలగాటము. ఎవరు వారు? ఎవరో కానివారు. అమాస రోజు అర్థం లేకుండా మాట్లాడుతుందంటే డమ్మక్క. పోయిన పౌర్ణమి రోజున కృష్ణరాయిని గుడికి తరలించాలనుకున్నారు. మొక్కలై బంగారం ఇచ్చింది. ఈ అమావాస్యకేమిస్తుంది? ఇవ్వడానికి ఏముందత్తయ్యా?
బయట నుంచి తీసుకొచ్చిన శంఖం ఉంది కదా. అది నీకు ఇవ్వాలంటావా ఏంటి? ఇవ్వం. కావాలి అనంటే సుమన బిడ్డని కన్నాక తన జాతకం ఎలా ఉందో ఈ శంఖం ద్వారా చూసి చెప్తాం. అందుకేనా పెద్ద మాత మెళ్ళో వేసుకొచ్చింది. టింగు టింగు అని ఇలా గంట కుడితే చాలా ఫన్నీగా ఉంటుంది. నీకు నవ్వులాటగా ఉందంటే అలాంటివి ముట్టుకోవద్దు. వై? శవం మీదున్న శంఖమే అది. నాకు అర్థమైంది. అత్తయ్య మా ఆయన శవం మీద వేసిన చిల్లర్నైనా ఏరుకొచ్చే రకం అన్నమాట. చిచ్చి, పళ్ళు రాలగొడతాను అలా మాట్లాడావంటే.